వెల్కమ్ టు వేదిక టీవీ. తిరుపతి ఘటన తర్వాత మరోసారి మంచు మనోజ్ స్పందించారు. తన తండ్రి మోహన్ బాబును ఉద్దేశించి సంచలన వీడియో రిలీజ్ చేశారు. మంచు ఫ్యామిలీలో గొడవలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. కొద్ది రోజులుగా సైలెంట్గా ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ రచ్చకెక్కారు. తాజాగా మంచు మనోజ్ మీడియాకు సంచలన వీడియో రిలీజ్ చేశారు. తన తండ్రి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. అంతేకాదు కేసులు పెట్టించి దాడులు చేయిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంతకీ మళ్ళీ వివాదం ఎందుకు రగిలింది? మనోజ్ ఏం వీడియో రిలీజ్ చేశారు? అందులో ఎలాంటి ఆరోపణలు చేశారు? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తిరుపతి ఘటన తర్వాత మరోసారి మంచు మనోజ్ స్పందించారు. తన తండ్రి మోహన్ బాబును ఉద్దేశించి సంచలన వీడియో రిలీజ్ చేశారు. తాను చేస్తున్న పోరాటాన్ని పక్కదో పట్టించేందుకు నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేయాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. తనేదో భయపడుతున్నారనుకుంటున్నారేమో, ఈ జన్మలో అది జరగదు అన్నారు. తన మీద, తన భార్య భూమా మౌనిక మీద ఇప్పటి వరకు 32 కేసులు పెట్టారన్నారు. ఇంకా ఎన్ని కేసులు పెట్టిస్తారో కూడా తెలియదు అన్నారు మనోజ్. ఢిల్లీ, హైదరాబాద్, తిరుపతిలో కోట్ల రూపాయలు ఇచ్చి వారి మనుషులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని మనోజ్ తన తండ్రిపై ఆరోపణలు చేశారు. కలెక్టర్ ఆఫీసులో ఫిర్యాదు చేశారని, కేసులు పెట్టించారని అన్నారు. బౌన్సర్లతో స్టూడెంట్స్పై దాడి చేస్తున్నారని మనోజ్ ఆరోపించారు. సోమవారం రాత్రి తాను రిసార్ట్స్లో రాబోయే సినిమా గురించి డిస్కస్ చేస్తూ ఉంటే పోలీసులు వచ్చి ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఇంతమంది ఇక్కడ ఎందుకు ఉన్నారంటూ పోలీసులు తమను ఇబ్బంది పెట్టారన్నారు. దీంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడదామని తానే స్వయంగా పిఎస్కి వెళ్ళినట్టు మనోజ్ చెప్పారు. పిఎస్లో సీసీ కెమెరా ముందు ఎదురుగా మాట్లాడానని, తమను ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారో చెప్పాలని పోలీసులను ప్రశ్నించారు. సోమవారం రాత్రి తన విషయంలో జరిగిన ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేశానని మనోజ్ తెలిపారు. తన వద్దనున్న ఆధారాలన్నింటినీ ఎస్పీకి అందజేస్తామన్నారు.